2018 డిఎస్సి ఎగ్జామ్ ఎలా జరిగిందో అదేవిధంగా 2018 డిఎస్సిలో ఎన్ని పోస్టులు వచ్చాయో 2018 డిఎస్సిలో ఎంతమంది నిరుద్యోగులు నిరసనలు చేశారో ఎంతమంది కష్టపడ్డారో మొత్తం అన్ని విషయాలు ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి తెలిసే ఉంటాయి. రాబోయే రోజుల్లో మెగా డిఎస్సి ఏ పార్టీ వాళ్ళు రిలీజ్ చేస్తారు, అదేవిధంగా ఏ మేనిఫెస్టోలో మెగా డిఎస్సికి సంబంధించి సమాచారం ఇచ్చారో ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో అనేది ప్రతి ఒక్క డిఎస్సి అంటే మెగా డిఎస్సి కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో అయితే వీడియోని షేర్ చేయండి. టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. తెలుగుదేశం మేనిఫెస్టోలో అయితే ఈ టీచర్ జాబ్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఓన్లీ నిరుద్యోగులకైతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి ఆ టీడీపీ మేనిఫెస్టో అయితే రావడం జరిగింది. వాటికి సంబంధించి మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించి లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ఈ టీచర్కి సంబంధించి కొంత సమాచారం అయితే ఇచ్చారు. వాటి గురించి అయితే తెలుసుకుందాం. ఇది ఏ పార్టీ పరంగా అయితే నేను చెప్పట్లేదు. సో మేనిఫెస్టోలో ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే మీకు అందిస్తున్నాను. పార్టీ పరంగా అయితే వీడియో చేయట్లేదు. అధికారంలోకి రాగానే ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళు ముఖ చిత్రాలను అంటే ఫోటోలను మీ ముందు ఉంచుతాం. 2 ఏళ్లలో వాటి దశ దిశ మార్చి మారిన ముఖ చిత్రాలు మరలా మీ ముందుంచుతాం. స్కూళ్ళల్లో చదువుల ప్రమాణాలు మారుస్తాం. ప్రతి స్కూళ్ళల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడతాం. మాతృభాషకు తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా ప్రతి విద్యార్థిని చదివేట్టుగా నిబంధన చేస్తాం. పుస్తకాలు యూనిఫామ్లు సరైన సమయానికి ఇస్తాం. మధ్యాహ్న భోజన నాణ్యతను పెంచుతాం. అవసరమైన మేరకు టీచర్ల ఉద్యోగాల భర్తీ పూర్తి స్థాయిలో చేస్తాం. చూడండి, క్లియర్గా అవసరమైన మేరకు అంటే మెగా డిఎస్సికి సంబంధించి టీచర్ల ఉద్యోగాల భర్తీ పూర్తి స్థాయిలో అంటే స్కూళ్ళల్లో ఖాళీగా లేకున్నట్టు మొత్తం ఎన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో మొత్తం వాటన్నిటిని ఫుల్ చేస్తామని చెప్పి ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం నేర్పబడే కోర్సులను ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతాం. తదనుగుణంగా సాంకేతిక కళాశాలకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఉన్న కోర్సులను అప్గ్రేడ్ చేసి నైపుణ్య ప్రమాణాలు పెంచుతాం. ప్రైవేట్ స్కూళ్ళు కళాశాల ఫీజులు తగ్గింపు, ప్రమాణాల పెంపు, ప్రైవేట్ టీచర్ల స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఒక రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ నేరుగా ముఖ్యమంత్రికే రిపోర్ట్ చేసే వీలు కల్పిస్తూ తద్వారా మెరుగైన పరిస్థితులు తీసుకొస్తాం.